రథసప్తం పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఆవరణలో నిత్య అల్పాహార వితరణ కార్యక్రమాన్ని ఏకవీర సేవ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ ఘనంగా ప్రారంభించారు. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రారంభ దినాన సుమారు 500 మందికి అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ స్వామీజీ మాట్లాడుతూ అన్ని దానాల్లో అన్నదానం అత్యంత గొప్పదని, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే నిజమైన మానవ సేవ అని పేర్కొన్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది గర్భిణీలు చికిత్స నిమిత్తం తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు అధిక సంఖ్యలో ఇక్కడ వైద్య సేవలు పొందుతున్నారని, అలాంటి వారి అవసరాలు దృష్టిలో పెట్టుకుని ప్రతిరోజు ఉదయం అల్పాహారం అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. అన్నపూర్ణదేవి ఆశీస్సులతో ఈ నిత్య అల్పాహార వితరణ కార్యక్రమం నిరంతరంగా కొనసాగిస్తామని ప్రతాప్ స్వామీజీ స్పష్టం చేశారు. ఈ సేవా కార్యక్రమానికి సహకారం అందించి అనుమతులు మంజూరు చేసిన ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి వైద్యాధికారులు, సిబ్బందికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏకవీర సేవ ఫౌండేషన్ సభ్యులు, సేవాభిలాషులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సమాజంలో సేవాభావాన్ని పెంపొందించి ఇలాంటి కార్యక్రమాలు మరెందరికీ ఆదర్శంగా నిలుస్తాయని పలువురు ప్రశంసించారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ ప్రతాప్ స్వామీజీ స్థాపించినటువంటి శ్రీ ఏకవీర ఫౌండేషన్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ స్థాపించినటువంటి ప్రసూతి వైద్యశాల యందు ప్రతిరోజు సుమారు 500 మందికి నిత్య అల్పాహార విందు కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభిస్తున్నాము. ఇక్కడికి నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా నిరుపేదలు, మధ్యతరగతి వారు ఇక్కడ వస్తుంటారు. వాళ్ళ సౌకర్యార్థము నిండు గర్భిణులు, ప్రసవించినటువంటి స్త్రీమూర్తులు, వాళ్ళ సహాయం కొరకు వచ్చినటువంటి ప్రజలందరికీ ఈ అల్పాహార విందు సేవ అందివ్వడానికని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా చాలామంది ఇటువంటి వాళ్ళకి రకరకాలైనటువంటి సేవ అందించాలని ప్రతాప్ స్వామీజీ ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం దిగ్విజయం అవ్వాలని ప్రార్థిస్తున్నాము. వెంకటేశాయ ఏకవీర సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ప్రసూతి వైద్యశాలలో ఈ రోజు నుండి ప్రతిరోజు అల్పాహారం పేషెంట్స్, వారి సహాయకులకి, ఇతరత్ర వారందరికీ కూడా ప్రతిరోజు 500 మందికి ఈ అల్పాహార వితరణ జరుగుతుంది. ఇది ఈ రోజు నుండి ప్రతిరోజు నిత్యం జరుగుతుంది. ఇలా జరగడం ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క అల్పాహారం రోగులకు, వారి సహాయకులకు మంచి పౌష్టికంగా, హైజీనిక్గా ఉండే విధంగా తీసుకుంటున్నాము. భవిష్యత్తులో సహాయకులు కానీ పేషెంట్స్ పెరిగితే కూడా అందరికి కూడా అల్పాహారం అందిస్తాము. వెంకటేశాయ. ఈరోజు రథసప్తమి, చాలా శుభప్రదమైన రోజు. ఈరోజే మన జిల్లా నుంచి ఎంతోమంది ఈ మెటర్నిటీ హాస్పిటల్కి, కాన్పూర్కి కానివ్వండి, వాళ్ళతో వచ్చే సహాయకులు, వాళ్ళందరికీ కూడా ప్రతినిత్యం 500 మందికి అల్పాహారాన్ని ఏకవీర ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ ప్రతాప్ స్వామీజీ వారి నిర్వహణలో ఈ బృహత్తరమైన కార్యక్రమం చేపట్టడం చాలా మహదానందము. ఎంతో శ్రమ ఉంది దీనికి. అయినా ఈ వచ్చేటటువంటి ఈ పేషెంట్స్కి ఈ అల్పాహారాన్ని అందించడం కూడా ఒక మంచి ఇదే అని చెప్పి అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ప్రతినిత్యం కూడా ఇలాగే జరుగుతుంది. ఈరోజు మంచి రోజని ఈరోజు 500 మందికి అల్పాహారాన్ని ప్రారంభించారు స్వామీజీ.